హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. అందరికీ తెలుసు గోంగూర చికెన్. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఒక కట్ట గోంగూర, ఒక పెద్ద సైజ్ టమాటా, 2 ఉల్లిపాయలు, 3 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటమన్నాక అందులో పచ్చిమిర్చి చీలికలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, ఇవన్నీ వేసాక బాగా కలపాలి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. నాకు ఈ కలర్ రావడానికి 3 to 4 minutes పట్టింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఆ 2 వేసి కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న టమాటోను ముక్కలుగా చేసి అందులో వేసుకోవాలి. ఆ టమాటా మనకు ఆయిల్లో ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలాలి, అంటే నూనెలో మొత్తం టమాటా మెత్తగా ఉడికిపోవాలి. చూసారా, మనకి టమాటోలు మెత్తగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. దానిపైన క్యాప్ పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది అంటే టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న గోంగూరని వేయాలి. గోంగూర కూడా సేమ్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా వేగిపోవాలి. ఇప్పుడు మనం క్యాప్ పెట్టి ఒక 5 to 6 minutes అట్లా వదిలేస్తే గోంగూర అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసారా, గోంగూర అనేది మనకు ఆయిల్లో మగ్గిపోయింది, అంటే కరెక్ట్గా మనకు ఎలా అనుకున్నామో అలా వచ్చేసింది. ఇప్పుడు అందులో కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మీరు ఎంతైతే స్పైసీ తింటారో అంత వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనము చికెన్ చేసేటప్పుడు కానీ మటన్ చేసేటప్పుడు కానీ పోపులోనే మసాలాలు వేస్తే తర్వాత మనం పీసెస్ వేసాక ఆ ముక్కలకి బాగా స్పైసెస్ పడతాయి. అలా ఇంకా ముక్క చాలా టేస్ట్ అవుతుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కలుపుకున్న తర్వాతకి అందులో చికెన్ వేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మనం చికెన్లో వాటర్ వేయకూడదు, ఎందుకనంటే మనం వేసిన చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది. సో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాతకి పైన క్యాప్ పెట్టేయాలి.
చూసారా, నాకు ఒక 4 to 5 మినిట్స్కి చికెన్ ఇలా బాగా కుక్ అయ్యింది. కొద్దిగా చికెన్లో నుండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. చెప్పాను కదా, మనకు ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది చికెన్, వాటర్ పోయొద్దు. ఇంకొద్దిసేపు అలానే ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా మెంతి కూర వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్కి నాకు చికెన్ ఇలా టోటల్గా కుక్ అయిపోయింది. చూసారా, ఆయిల్ అనేది టోటల్గా సపరేట్ అయిపోయి ముక్కలు అనేటివి ఉడికిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్. చూసారా, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.